సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామంలో ఈర్ల వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మరి పటేల్గూడ గ్రామంలో పంచాయతీలో జరుగుతున్నట్టు ఏదైతే 12 సర్వే నంబర్ విషయంలో మరి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ అమ్మ నితీష గారు, మరి అట్లాగే స్థానిక ఎంపీపీ ఈర్ల దేవానంద్ గారు ఏదైతే ఈర్ల వెంకటేష్పై ఆరోపణలు చేసినటువంటి దానిపై చర్చ సిద్ధమని దాదాపు 10 రోజుల నుంచి మరి ఆయన చెప్పిన నోటి ద్వారా మరి అమ్మని కూడా నేను కూడా సిద్ధమని చెప్పిన, మీ అందరి సమక్షంలో మీతోనే చెప్పిన కానీ మేము కూడా మీతోనే చెప్పిన, అది రాలేకపోయిండు. అది ఆయన విజ్ఞతగా వదిలిస్తా. ఆయన వ్యక్తిగా ఆయన ఏందనేది నేనేందనేది అంతా మీ అందరూ చూస్తుండ్రు, ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళందరి సమక్షంలో ఏదైతే బాధితుల పక్షాన బరాబరి పోరాడటానికి నేను సిద్ధంగా ఉన్నా అని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. అయితే మేము అడగడం జరిగిందన్న ఇట్లా మరి చర్చ గురించి అని, మీరు చెప్పిన దానికి అడుగుతున్నాం. ఆయన మా ఇంట్లో పెళ్లి ఉంది అంటే పెళ్లి ఉంది కాబట్టి పత్రికలకి ఇట్లా పంచుకోవాలి. చర్చకు వచ్చిన 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి వీళ్ళని ప్రజలకు వరకు పని చేయడానికి వచ్చినావు కానీ నువ్వు అదర్ ఎప్పుడో కదా నిన్న అన్నం అయిపోయినాక తప్ప అది చెప్తా. అది కానీ ఇప్పుడు వాస్తవాలు కావాలి. నేను నా పెళ్లి ఉంది నేను కూడా చెప్తాను. నాకు రేపు ఇంకో నెల ఉందని చెప్తా. అది దానికి నీకు ఎట్లయితే చర్చ అంటే నేను చర్చ ఆధారం ఉంటే చూపిస్తే ఇప్పుడు అవన్నీ ప్రతిదీ కూడా రావాల్సిందే. రాలేదంటే దాంట్లో తప్పు ఒప్పుకున్నట్టుగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్. సర్పంచ్ అమ్మ గారు ఏదైతే ఆరోపణ చేసింది 1200 గజాలు ఈర్ల వెంకటేష్ అనే వ్యక్తి, దానిపైన చర్చకి ఏదైతే సిద్ధమనో ఎంపీపీ గారు సర్పంచ్ అమ్మ పూనుకొని ఇంకా కొందరు వ్యక్తులు ఇంకా వాళ్ళ పేరు కూడా మొత్తం స్టెప్ బై స్టెప్ మాట్లాడతా. మరి ఈరోజు చర్చకి సిద్ధమని నేను కూడా గత 10 రోజుల నుంచి కూడా చెప్తున్నా, ఎంబడి పెడుతూనే ఉన్నా. అంటే దానికి సంబంధించినది ఏమేమి చేశాడు ఆర్ఐ గారు, అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఏం చేశారు, వాళ్ళందరి సలహాల మేరకే మేము బాజాప్తా ఆ కబ్జాలకి 12 సర్వే నెంబర్కి పోవడం జరిగింది. బాజాప్తా ఎవిడెన్స్ సార్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఆర్ఐ విజిల్గా వచ్చిండు. ఏదైతే కోర్టులో కేసు వేసినాం, బాధితులు అన్యాయం జరిగిందని కోర్టులో కేసు వేసినాం. కోర్టులో కేసు వేస్తే ఏదైతే తహసీల్దార్ గారు మాట్లాడి మరి కేసు విడ్రాగా నీకు ఎంబడి తీసుకుంటున్నట్లే నేను పర్మిషన్ ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. ఇగో విడ్రా కాపీ, కేసు విడ్రా కాపీ మీ అందరూ తెలుసు అనుకుంటా. సార్ చెప్తేనే విడ్రా చేసుకున్నాం కాపీ అని చెప్తేనే విడ్రా చేసుకున్నాం. లేకపోతే మేము ఎందుకు విడ్రా చేసుకుంటామని డబ్బులు ఎక్కువ లేవు కదా. ఇదొకటి కేసు వేసిన కాపీ, ఇదొకటి. దాదాపు ఒక 10 సార్లు మేము కలెక్టర్ గారికి వినతిస్తే ఇది హైకోర్టులో కేసు ఉంటే దాన్ని విడ్రాగా నీకు ఎందుకు ఇస్తా అని చెప్పి ఎంపీపీ గారు ఒప్పుకోరని చెప్పి మేము ఎంపీపీ గారితో ఎప్పుడు డైరెక్ట్ మాట్లాడలేదు. ఎంఆర్ఓ గారు మాట్లాడారు, వాళ్ళు క్యాబిన్లో మాట్లాడారు. మొన్న కూడా అదే చెప్పి ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. అదొకటి. అది తెలుసో తెలియదు సర్పంచ్ అమ్మ 1200 గజాలు మరి ఈర్ల వెంకటేష్ అనే వ్యక్తి మరి కబ్జా పెట్టుకుని ప్రత్యేకంగా పని బాట లేకుండా అని చెప్పినారు. మొన్న కూడా చెప్పిన అరే పని బాట లేక కాదు, అమాయక జనాలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళే స్థలాలు పోయినాయని చెప్పడం జరిగింది. వాస్తవంగా అది సర్పంచ్ అమ్మకి ఎంతవరకు తెలుసో తెలియదు కానీ సంతకాలు పెట్టడానికి మాత్రం ఒకటే తెలుసు అంటున్నా. సూటిగా ఒకటిసారి ప్రశ్నిస్తున్నాను నేను, స్థలం ఎవరిది ఎంత పోయిందని ఎక్కడైనా గ్రహించినవా? ఉన్నావు ఎంతమంది కొంతమంది వచ్చి చెప్తారా మాకు చెప్పిరు. వాస్తవం ఎంతమంది కాలని 49 మంది కాలం కాపీ ఇమ్మంటే కాపీ ఇయ్యరు. ఎట్లా ఇస్తారు? మీ వాళ్ళ పొలిటికల్ పోవాలి. ఏ పొలిటికల్ ఇళ్ళ పోతే వాళ్ళ కష్టం, వాళ్ళ పోతే ఇలా కష్టం. వాస్తవా లేదా? ఇది ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఏం పొలిటికల్ డిసిషన్ అతి తొందరలో పొలిటికల్ డిసిషన్ కూడా తీసుకుంటున్నాం. బరాబర్ భారీ ఎత్తున ఉంటుంది, అది తీసుకొని అలా తీద్దాం. దాని ద్వారా కూడా బరాబర్ ఎట్లా వేయాలో ఏ కథ వేయాలో ఆ రకంగా ఎదుర్కొంటాం. ఎంపీపీని ఇక ఆ సిద్ధంగా నేను దానికి తయారున్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక చర్చకు ఎట్లా రాలేదు కదా, ఇక చర్చకు వస్తా లేదని అది ఇక మీరు నిర్ణయించాలి. నేను చెప్తా, ఇంకా దాని కాపీలు అన్నీ మీకు చూపిస్తా. పంచనామా ఆర్ఐ గారు కూడా దయచేసి అరే బాబు నాయన ఆర్ఐ దండం పెడతాను 2 నెలలు, నువ్వు పబ్లిక్ సర్వెంట్ రా నాయన, నువ్వు పబ్లిక్ ఏడేయాలి పంచనామా రిపోర్టు గుర్తుపెట్టుకో అని చెప్తున్నాను. నీకు తెలియకపోతే తెలుసుకో, రాజ్యాంగం నిన్ను అన్నావు, రాజ్యాంగం తెలుసుకోను, బరాబర్ అడిగి హక్కుంది, లేకపోతే నీకు సాధ కాకపోతే వెళ్ళిపో అని చెప్పి మీ ద్వారా కూడా నేను ఆర్ఐ గారు మల్లేశ్వర సార్కి హెచ్చరిస్తున్నా. ఇక మీ అధికారి ఏదైతే ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఆ కాపీకి విలువ లేదా అని అడుగుతున్నా, గుర్తుపెట్టుకో అని చెప్తున్నా. మాది కూర్చుంటే ఎంపీపీ ఎందుకు కూర్చోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. నా పేరు రానమ్మ. నేను రామయ్య కోడల్ని, రామయ్య కోడల్ని. నా భర్త ఇప్పేలు. అయితే మాది ఆడ పెంటేసుకున్నాం అన్నమాట. గ్రామ పంచాయతీకి మేము ఇచ్చినాము జాగా. మా పటేల్ కూడా మేము అది మామది ఊరే, నాది కూడా ఈ ఊరికి. మేము చిన్నగా ఉన్నప్పుడే నాకు పెళ్ళి అయింది. 9 సంవత్సరాలలో నా పెళ్ళి అయింది. అప్పుడు నేను పెంట వేసిన మేడం. పెంట వేసుకొని మేము మా మామలు ఇద్దరు. అయితే మా నలుగురికి మా అన్నదమ్ములకు ఆడొక్కళ్ళు ఉంచిరు మనలోని.
ఇస్తే మేము బాలు ఉన్నాయి అంత అనుకోండి పోయి ఆయన పెంటేసిన కట్టగాలు ఉందన్నమాట. అంత కాలు వస్తుంది, పేట నీళ్ళు వస్తుంది చెరువు. ఆ చెరువు కొట్టి కట్ట కొట్టి మేము పెంటేసి గడ్డాన్ని పెట్టినాం, పెంటేసినాము. మళ్ళీ పేటల్లో కూడా ఎరువు కూడా అమ్మినాం మేము. ఎందుకని మన పెంట జాగ ఉండేపటికనే ఒక డబ్బా పెట్టుకున్నాం. ఆ డబ్బా పెట్టుకుంటే మాది 250 గజాల జాగాది. నువ్వు కోళ్ళతో కూడా చేసిండు, ఎవరు రాములు చేసిండు, సర్పంచ్ రాములు నేట ఆయన. 250 గజాల జాగా గ్రామ పంచాయతీకి ఇచ్చినాం మేము. జాగ ఇచ్చాను, జాగ రానమ్మని నేను. మా జాగ మాకు కావాలంటే చూడత్తమ్మ మేము జాగ ఇయ్యము, నీకున్నది కదా ఇల్లు, నీకు ఒక్కడే కొడుకు, నీకున్నది కదా అని అన్నది. లేనైనా మాట్లాడదాం వింటరా చిన్న లేదని అని కూడా దొంతరాములు చెప్పాడు మాకు. అంటే మాకు నువ్వు ఇయ్యవనైనా మాకు ఇదే కావాలి, ఇదే జాగ కావాలి, గ్రామ పంచాయతీకి ఇయ్యము. అప్పుడు గ్రామ పంచాయతీ అనలేరు, బస్ స్టాప్ కడతామని అన్నారు. బస్ స్టాప్ కట్టినాక నీకు ఇస్తామని అన్నారు. మాకు ఎంత 2 రూములు వచ్చినా సరే మాకు కావాలని మేము షరతు డబ్బు వేయించిండు, ఈయన వేయించిండు. వాళ్ళంతా వేసుకున్నాక మళ్ళీ ఆయన సంగారెడ్డికి పోయి ఊరందరూ మా మీద తెగ పెట్టిండు. మా ఆయన డబ్బలో కూర్చుంటే మా ఆయన మిత్తల్ని 200 మంది ఆటోళ్ళు పాటలు కూడా పోలు మొత్తం మా ఊరానూరు మగ పిల్లలు అందరూ వచ్చి వాళ్ళు. అప్పుడు ఊరందరూ ఒక పక్షము, ఎంపీపీ గారు వీళ్ళ పక్షం. అసలు గణించండి, ఎంపీపీ గారు అప్పుడు వీళ్ళ పక్షం, మేము ఊరంతా పంచాడు. బస్ స్టాప్ కావాలి, గాంధీ విగ్రహం కావాలని మేము కొట్లాడుతున్నాము. ఆయనేమో అప్పుడు పోస్ట్ మాజీ సర్పంచ్, ఆయనేమో వీళ్ళ తరఫున. ఇప్పుడేమో ఉల్టైంది కాబట్టి వీళ్ళని ఇక్కడ వేసింది. అంతేగా గణించండి. అప్పుడేమో మాజీ సర్పంచ్, ఇప్పుడు సర్పంచ్ కాబట్టి ఇచ్చండి. కావాలని అడుగుతున్నాం నేను ఇంతే. ఎందుకంటే ఇప్పుడు మేము గ్రామ పంచాయతీకి ఇచ్చినాం కాబట్టి మాకు జాగ కావాలని కొట్లాడుతున్నాం. మేము అదొకటి అడిగినాము. అడిగితే ఆయనతో మాతో కాదు మేము ఇయ్యము చెప్పిండు. చెప్తే మేము వెంకటేశాన్ని అడిగినాము. చూడనైనా మన నాయంతో మన అడుగుదాము. వెంకటేశమ్మ తానా ఏం తీసుకోలేడు, నన్ను మాట్లాడతావా, నా వశమైనంత వరకు నేను సాధ్యమైనంత వరకు చేస్తాను చెప్పిండు. సాధ్యమైనంత వరకు చేయాలని నమ్ముతున్నాం.